ఈ రాష్ట్రంలో ఉన్న మత్స్యకార నాయకులందరికీ కూడా నమస్కారాలు. గడిచిన 5 ఏళ్లలో వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తాడేపల్లి కొంపలో సకల శాఖ మంత్రి, తాడేపల్లి కొంపకి పాలేరైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభి గారు, ఏమయ్యా నీకు తాడేపల్లి కొంపలో ఏం పని, సకల శాఖ మంత్రి తాడేపల్లి కొంపలో పిత్తపగలు అమ్ముకుంటున్నావా అని చేసిన వ్యాఖ్యలకి కొంతమంది మత్స్యకార నాయకులకి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, నిరసనలు కూడా చేయడం జరిగింది. ఇదే ఫిషింగ్ హార్బర్లో మనం చూస్తున్న ఇదే ఫిషింగ్ హార్బర్లో కొంతమంది సోకాల్డ్ నాయకులు, సోకాల్డ్ మత్స్యకార నాయకులు కులం పేరుతో కులం ముసుగులో రాజకీయాలు చేయడానికి ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలకి ధర్నాలు, నిరసనలు చేశారు కదా. ఒక్కసారి అంటే రాష్ట్రంలో ఉన్న మత్స్యకార నాయకులకి చెప్తున్నాను, ఒక్కసారి ఈ వీడియో చూడండి. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం ఏంటని. నేనేం మాట్లాడాలి మీరు చెప్పడం ఏంటి? అమ్మ కొద్దిగా రెస్పెక్ట్ గా మాట్లాడాలి. రోడ్డు మీద చేపల దుకాణంలో చేపలు అమ్ముకునే డిబేట్ కొద్దిగా మాట్లాడుతున్నారు. చూశారు కదండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు. ఒక డిబేట్లో ఒక మహిళ అధికార ప్రతినిధి దానికి సమాధానం చెప్పలేక ఎలాగ మత్స్యకార కులాన్ని, వాళ్ళ ఆచారాలను ఏ విధంగా దిగజార్చి మాట్లాడాడు, ఎంత హేళనగా మాట్లాడాడో ఒక్కసారి చూశారు కదా. చూసిన తర్వాత ఈ విశాఖపట్నంలో ఉన్న మత్స్యకార సోకాల్ లీడర్లు మరి ఎన్ని ధర్నాలు చేస్తారో, ఎన్ని ర్యాలీలు చేస్తారో చూడాలి కదా. ఆ రోజు పట్టాభి గారి పిత్త పగిలిన దానికే మనకు పౌరుషాలు పొడుచుకొచ్చేసాయే. మరి ఈరోజు టీవీ డిబేట్లో ఎంత హేళనగా, ఎంత చులకనగా, అంటే మత్స్యకారులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం ఓట్లుగానే గుర్తిస్తారా, మనుషులుగా గుర్తించరా? ఇంత హేళనగా మాట్లాడాలా? మరి దీనిని ఎంతమేరకు ఖండిస్తారో, ఎంతమేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మత్స్యకార నాయకులు మరి ఏ విధంగా ధర్నాలు చేస్తారో, ఏ విధంగా నిరసనలు చేస్తారో చూడాలి కదా. అంటే యాక్చువల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మత్స్యకార నాయకుల పట్ల ఉన్న స్వభావాన్ని ఆయన బయటపెట్టారని నేను అంటున్నాను. ఎందుకంటే గతంలో చాలామంది నాయకులు కూడా చాలా చులకనగా, హేళనగా మాట్లాడారు. అందులో మరొక వీడియో పెడుతున్నానండి. ఇది ఎవరంటే ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మన అసెంబ్లీ స్పీకర్గా ఉన్న తమ్మినేని సీతారామ గారు ఏ విధంగా మాట్లాడారో ఒకసారి చూద్దాం మీకోసం. మార్కెట్ సార్ ఇదేమైనా ఫిష్ మార్కెట్ అనుకుంటున్నారా? నాట్ కరెక్ట్. చూశారు కదండి తమ్మినేని గారు వ్యాఖ్యలు. అప్పుడు గౌరవ స్పీకర్ పదవిలో ఉన్నారు, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. మరి ఏ విధంగా మాట్లాడాలో, అంటే మత్స్యకార కులం అంటే ఇంత చులకన వీళ్ళకి నాకు అర్థం కావటం లేదు. గౌరవపదమైన స్పీకర్ పదవిలో ఉండి కూడా తమ్మినేని సీతారామ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి? ఇది ఏమైనా చేపల మార్కెట్ అనుకుంటున్నారా? అంటే ఏంటి చేపలు అంటే మీకు అంత చులకన? నాకు అర్థం కావట్లేదు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ ఎవరైతే మత్స్యకార నాయకులుగా చలమని అవుతున్నారో మరి వాళ్ళకి పౌరుషాలు వస్తున్నాయో లేదో నాకు తెలియదు. ఇక్కడితో ఆగిపోయిందైతే కాదు, మరొక నాయకుడు వీడియో కూడా ఉంది. అంటే కులం పట్ల వీరికి ఉన్న విశ్వాసం ఏపాటిదో, ఎంత చులకన భావం ఉందో, మత్స్యకారులు అంటే ఎంత హేళనగా చూస్తున్నారో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మీకోసం మరొక వీడియో పెడుతున్నాను. ఆ నాయకుడు ఎవరో కాదు, చాలా అంటే తన స్థాయిని దిగజారిపోయి మాట్లాడాడు. అంటే అంగబలం, అండబలం, రాజకీయ అధికార బలం ఉంది కాబట్టి మేమేం మాట్లాడినా చెల్లుతుందని చెప్పేసి ఇష్టారీతగా మాట్లాడిన మాటలు ఆయన ఎవరో కాదు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఇప్పుడైతే ఆయన మాజీ, ఒకప్పుడు ఆయన ఎమ్మెల్యే. ఒకసారి ఆ వీడియో కూడా మనం చూద్దాం. కొండబాబు ఒకటి తెలుసుకో, ఆ గుడి దగ్గరికి ఒకసారి చూడు. గుడి కట్టడానికి ఇప్పుడు 4 కోట్ల పైన అయింది నాకు. అది నా కుటుంబ సభ్యుల సహకారంతో నేను కట్టే. నా గుడిని ఎవరి దగ్గర డొనేషన్ తీసుకోలేదు. నీలాగా నువ్వు ఒక గుడి కడితే, 1 కోటి రూపాయలు గుడి కడితే 10 కోట్ల వసూలు చేసే జాతిని ఇది. చూసారు కదండి ఎవరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వ్యాఖ్యలు. అంటే ఇక్కడ రాజకీయాలు మనం చేద్దాం, మత్స్యకార నాయకులరా మనం అన్ని పార్టీలో ఉందాం, కానీ ఎవరినైనా ఏ రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళనైనా సరే ఒక నాయకుడు కులం పేరు దూషిస్తే తిరగబడాలి, సంకల్పంతో ఒకటయ్యి ఎదురు తిరిగి పోరాడాలి. ఇది మా రాజకీయ పార్టీ, ఇది మా అధికారంలో ఉన్నాము, చేతులు ముడుచుకుంటాం, తోక ఖర్చుకుంటాం, ఇంకొకరు కామెంట్ చేస్తే తిరగబడతాం. ఇలాంటి నీచమైన రాజకీయాలు దయచేసి వద్దు. చూశారు కదా ఎవరు వనమాడి కొండబాబు గారిని మన మత్స్యకార నాయకులు ఉద్దేశించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎంత అహంకారంతో, ఎంత ఖండకావరంతో మాట్లాడాడో. మీరు 10 కోట్లు ఖర్చు, 1 కోటి ఖర్చు పెడితే 10 కోట్లు చెప్పుకున్న జాతి మీది అని చెప్పేసి ఇంతకన్నా దిగజారుడు మాటలు ఇంకేమైనా ఉంటాయా? మరి నా ప్రియమైన మత్స్యకార నాయకులారా, దయచేసి ఈ వీడియోని చూసిన తర్వాత అయినా సరే మీలో పౌరుషాలు ఎక్కడ ఉన్నాయో బయటికి తీయండి, మనం ఖండిద్దాం.
గణేష్ కుమార్ ఏదో చెప్తుంటాడు, చంద్రబాబు నాయుడు మోసం చేశాడు, చంద్రబాబు నాయుడు అదని ఇదని చెప్పేసి. ఒకసారి ఆవిడ కూడా మీకు పెడుతున్నాను చూడండి. అంటే రాజకీయాల కోసం ఇంతలా దిగజారిపోతారా అని చెప్పేసి నాకు అనుమానం కలుగుతుంది. మన వాసుపల్లి గణేష్ కుమార్ గారు 2 సార్లు టీడీపీ నుంచి గెలిచి అంటే ఊసరవల్లి కూడా ఆయనలాగా మాట్లాడుతూ నాకు తెలియదండి. అంత చక్కగా మాట్లాడతాడు వాసుపల్లి గణేష్ కుమార్ గారు. రాజకీయం కోసం కులానికి ఎలాగ ఆపాదించాలో, ఎలాగ అంటించాలో ఆయన తర్వాతే. ఒకసారి ఆ వీడియో కూడా మీకు పెడతాం చూడండి. గణేష్ కుమార్ గారు ఏ విధంగా వ్యాఖ్యలు చేశారో చంద్రబాబు నాయుడు గారి పైన ఓడిపోయిన తర్వాత మొన్నది ఒకసారి చూడండి మీకోసం. అని తిట్టారు. మత్స్యకారులు పెన్షన్ 50 సంవత్సరాలకి ఇస్తామని అన్నారు కదా మీరు అన్నది నేను రేస్ చేస్తే అందరి ముందు కూడా నేనేమో అవమానపరిచారు. నా ముందే మత్స్యకారులు అవమానపరిచారు. ఎస్టీలో పెడతామని చెప్పారు. ఇవన్నీ ఈ ప్రామిసెస్ అన్ని గాలి కుదిలేశారన్నమాట. చూశారు కదండి, కులం చాటున రాజకీయాలు ఏ విధంగా చేయాలని చూస్తున్నాడో వాసుపల్లి గణేష్ కుమార్ గారు. గణేష్ కుమార్ గారు మరీ ఇంత దిగజారిపోయి మీరు రాజకీయాలు చేయనవసరం లేదండి. చంద్రబాబు నాయుడు గారు ఏంటో, ఆయన విజన్ ఏంటో అందరికి తెలిసిన విషయమే. ఆయన మత్స్యకారులకు ఎస్టీ ఇస్తానని చెప్పడం వాస్తవం. అదేవిధంగా అసెంబ్లీలో బిల్లు పెట్టడం జరిగింది. ఆ బిల్లును పాస్ చేసి కేంద్రానికి పంపించడం కూడా జరిగిందండి వాసుపల్లి గణేష్ కుమార్ గారు. ఒక మత్స్యకారు నాయకుడిగా గత 5 సంవత్సరాల్లో మీ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఎన్నడైనా మాట్లాడమని చెప్పాడా? మీ మత్స్యకార కులాన్ని ఉద్దేశించి చెప్పాడా? మీరు మాట్లాడారా? లేదే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడించారు. ఆ రోజు మీకు అవకాశం కల్పిస్తే మీరు అంత చక్కగా వివరించారు. మా కులం ఇలాగా అణగారిపోయి ఉంది, ఇంత ప్రావర్టీకి బిలాగా ఉంది, మా ఆచారాలు ఇలాగున్నాయి అలాగున్నాయని చెప్పి చాలా గర్వంగా చెప్పారే. అంతటి అవకాశం జగన్మోహన్ రెడ్డి మీ గడిచిన 5 ఏళ్ళలో మీకు ఇచ్చారా అని అడుగుతున్నాను. ఏమయ్యా గణేష్ కుమార్ గారు, నీతి మర్చిపోయి మాట్లాడకూడదయ్యా, సంస్కారబద్ధంగా మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో మనకి మత్స్యకారులకి 50 సంవత్సరాలకి పింఛన్లు వచ్చాయి. ఒక జీవో రిలీజ్ చేసి, అది కూడా మీరు చెప్పిన సందర్భాన్ని బట్టి మత్స్యకారులు వేటకి వెళ్తుంటే సన్ రే పడడం వల్ల ఆ సన్ రే వల్ల కళ్ళు పోతున్నాయి, అందుకు మత్స్యకారులకి 50 ఏళ్ళకి పింఛన్లు ఇవ్వనని మీరు చెప్పారు. దానికి ఒక క్షణం ఆలోచించుకుని చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారుల కోసం జీవో రిలీజ్ చేసి 50 సంవత్సరాలకి పింఛన్లు ఇవ్వడం జరిగింది. అది మర్చిపోతే అట్లా అయ్యా గణేష్ కుమార్ తెలియకొడుతున్నాను. రాజకీయాలకు వచ్చినంత దిగజారిపోయే అవసరం లేదు. రండి, కలిసికట్టుగా మనం ఫైట్ చేద్దాం. ఇలాంటి జాతి పట్ల, కులం పట్ల ఇంత అవహేళనగా నీచంగా మాట్లాడుతున్న ఏ నాయకుడైనా సరే మనం కలిసి పోరాడదాం. కానీ రాజకీయాలు చేయకండి, ఉద్యమాలు చేద్దాం. రాజకీయాల కోసం కులాన్ని ఆపాదించకండి, కులానికి మీరు అండగట్టకండి. ఇదే నా ఆవేదన. జై హింద్.